ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. కాకపోతే చాలా మంది అనుకుంటూ ఉంటారు మనకు ఓన్లీ ఫర్ అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే వెళ్ళాలి, ఇన్కమింగ్ కాల్స్ రావద్దు, లైక్ దిస్ మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండద్దు అని చాలా మంది అయితే కోరుకుంటూ ఉంటారు కదా. కానీ నెట్ మాత్రం సూపర్ స్పీడ్లో నడవాలి. అలాంటప్పుడు ఒక ట్రిక్ అయితే మీకు సూపర్గా పరిచయం చేస్తాను. దీని ద్వారా మీరు గేమ్స్ ఆడుకున్నా ఏం చేసుకున్నా మీరు లైక్ దిస్ మీరు ఎలాంటి పనులు చేసుకున్నా పర్లేదన్నమాట. మీకు ఇన్కమింగ్ కాల్ మాత్రం రాదు, ఓన్లీ ఫర్ అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే ఎదుటి వాళ్ళకు వెళ్తుంటాయి. బట్ ఇన్కమింగ్ కాల్స్ మాత్రం అస్సలు మీకు రావడం అనేది జరగదన్నమాట. దీనికోసం మనం ఏం చేయాలి ఏం కదా అని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ కాకపోతే మీకు ఇన్కమింగ్ కాల్స్ రావద్దు, ఓన్లీ ఫర్ అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే వెళ్ళాలి. దీంతో పాటుగా డేటా మాత్రం హై స్పీడ్లో నడవాలి అన్నప్పుడు సింపుల్గా మీ యొక్క డైలర్ ప్యాడ్ని సింపుల్గా ఈ విధంగా మీరు ఓపెన్ అయితే చేసుకోండి. సింపుల్గా మీరు డైలర్ ప్యాడ్ని అయితే ఓపెన్ చేసుకొని సింపుల్గా *21* మళ్ళీ మీరు ఏదో ఒక నంబర్ లైక్ దిస్ నడవని నంబర్ ఇచ్చేయండి. లైక్ దిస్ ఏదో ఒక నంబర్ ఇక్కడ చూసుకోవచ్చు. నేను నడవని నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు మీరు ఏ సిమ్కి అయితే మీకు ఎక్కువ కాల్స్ వస్తాయో ఆ కాల్స్కి ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మన కోడ్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. దరాఫ్టర్ ఈ మొబైల్ నుంచి నేను కాల్ చేస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇప్పుడు చూసుకోవచ్చు ఓన్లీ ఫర్ ఇన్కమింగ్ కాల్ మాత్రమే రాదు, వేరే ఏదైనా సరే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. లైక్ దిస్ నా యొక్క నంబర్కి నేనే కాల్ చేస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను లైవ్లో కాల్ చేస్తున్నాను, స్పీకర్ కూడా ఆన్ చేస్తాను చూసుకోవచ్చు. డైరెక్ట్ ఏదో ఒకటి అనేస్తుంది అనమాట, కాకపోతే కాల్ మాత్రం కలవదు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను మళ్ళీ చేస్తున్నాను, వినొచ్చు మీరు. చూశారా ఆటోమేటిక్గా ఏదో ఒక ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది తప్ప స్విచ్ ఆఫ్ అంటే మీరు ఏదో ఒక డమ్మీ నెంబర్ ఇచ్చేస్తే అది స్విచ్ ఆఫ్ అని చెప్పేస్తుంది ఎదుటి వాళ్ళకు. ఈ విధంగా అయితే ఈ ట్రిక్ సూపర్గా పనిచేస్తుంది అనమాట. అలాంటప్పుడు మీకు డేటా నడుస్తుందా అంటే ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను లైక్ దిస్ ఇక్కడ నుంచి క్రోమ్లో ఏదో ఒకటి సెర్చ్ అనేది చేస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఏదో ఒక సైట్ని సెర్చ్ అనేది చేస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నాకు సైట్ అయితే రన్ అవుతుంది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా మనకు డైరెక్ట్ రన్ అవుతుంది తప్ప ఇంటర్నెట్ వస్తుంది తప్ప వేరే వాళ్ళు ఎవరు కాల్ చేసినా సరే డైరెక్ట్ ఇలా అయితే అనేస్తుంది అనమాట. ఇది వినొచ్చు మీరు. చూశారా ఆటోమేటిక్గా డైరెక్ట్గా కట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఈ కోడ్ని మీరు యాక్టివేట్ చేసుకొని డైరెక్ట్గా మీకు ఇన్కమింగ్ కాల్ రాకుండా మీరు డైరెక్ట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఎవరు కాల్ చేసినా సరే ఈజీగా వాటిని బ్లాక్ అయితే చేసుకోవచ్చు. పైగా మీరు ఎనీ టైం మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం దాన్ని ఎరేస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనం యాక్టివేషన్ అయితే చేసుకున్నాం బ్రదర్, మరి మనకు అవసరం వచ్చినప్పుడు మీరు కావాలంటే ఇంకా మీరు అవుట్ గోయింగ్ కాల్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి లైక్ దిస్ నేను నా మొబైల్ నెంబర్కే చేస్తున్నాను చూసుకోవచ్చు. పక్క మొబైల్ నెంబర్కి ఆటోమేటిక్గా కాల్ అయితే వెళ్తుంది. మీరు లైవ్లో చూసుకోవచ్చు. వచ్చిందా కాల్ ఇక్కడ చూసుకోవచ్చు పైనుంచి ఆటోమేటిక్గా ఈ విధంగా కాల్ అయితే వెళ్తుంది అనమాట. బట్ ఇన్కమింగ్ కాల్ అయితే రాదనమాట. అలాంటప్పుడు మీరు ఎరేజ్ ఎలా చేస్తారంటే ఎరేజ్ చేయడానికి కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సేమ్ టు సేమ్ మీరు ఎరేజ్ చేయాలి కాబట్టి సింపుల్గా ##21# ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను కాల్స్ అయితే చేస్తాను చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా నాకు టోటల్గా అన్ని ఎరేజ్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు మళ్ళీ నేను కాల్ చేస్తాను, మీకు లైవ్లో మీకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇప్పుడు మళ్ళీ మనకు కాల్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ రేంజ్లో ఈ ట్రిక్ అయితే మనకు నెక్స్ట్ లెవెల్లో పనిచేస్తుంది. పైగా ప్రతి ఒక్కరికి ఈ ట్రిక్ అయితే నిజంగా ఓన్లీ ఫర్ మాకు ఇన్కమింగ్ కాల్ రావద్దు, ఓన్లీ ఫర్ అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ ట్రిక్ అయితే మాత్రం సూపర్గా పనిచేస్తుంది. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీళ్ళ మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.